టీడీపీ టీడీపీ పార్టీ అబ్బా మైండ్ గేమ్, మామూలు మైండ్ గేమ్ కాదయ్యా. జనాలని ఎలా అయినా డిసైడ్ చేయొచ్చు అనేది మరోసారి నిరూపించారు. కానీ ఈ విషయంలో పప్పులో కాలేశారు. ఈసారి జనాలు నమ్మే ప్రసక్తే లేదు బాబు గారిని, చంద్రబాబు నాయుడు. మామూలు మైండ్ గేమ్ కాదు అసలు. ప్రతి ఒక్కరి కాడ ఈ టీడీపీ కార్యకర్తలు పోయి ఈసారి మా పార్టీనే వచ్చింది, కావాలంటే బెట్టింగ్ వేసుకుందామా అని విపరీతంగా హైప్ క్రియేట్ చేశారు. మైండ్ గేమ్ అంతే. తీరా చూసేది 23 సీట్లు కానీ పరిమితం, ఈసారి 23 సీట్లు కానీ రావని కన్ఫామ్ అయిపోయింది. కన్ఫామ్ అయిపోయింది కాబట్టి అసలు విపరీతంగా తప్పుడు ప్రచారం చేయాలి వీళ్ళ తర్వాతనని మరొకసారి నిరూపించుకున్నారనే చెప్పుకోవచ్చు. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని అయితే విపరీతంగా పరసం చేశారు. ఏంది మీ భూమి మీది కాదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే ఆ భూమి కానీ లాక్కుంటారు, మీది భూమి కాదు, ఇలాంటివే చేసేదని. ఎంత దిగజారుడు, ఎంత మైండ్ గేమ్ కాకపోతే అంతలోన గతంలో ఈటీవీ ఛానల్లోనే దాన్ని ఆ చట్టం గురించి దాని గురించి స్పెషల్ షో వేశారు. అది మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని. దాన్ని మోదీ ప్రభుత్వమే. కొన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేయాలి, దాన్ని కంటిన్యూ చేయాలని అనుకున్నది వాస్తవమే, అన్నీ వాస్తవాలే. కానీ టీడీపీ మైండ్ గేము, టీడీపీ చేసే తప్పుడు ప్రచారం ఏంటంటే ఇంకా మీ జగన్ వస్తే మీ భూమి మీద ఉండదు, మీ భూమి ఆయన పేరు మీద రాపించుకుంటాడు, ఆయనే సొంతం చేసుకుంటాడు అని ఎంత ప్రలోభం పెడుతున్నారు, ఎలా భయపెడుతున్నారంటే బాబు గారు ఈ అసలు మామూలు కాదబ్బా. నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా ఏంది బాబు గారు ఇంత దిగజారిపోయారా, 40 years ఏం తెలిసి అని చెప్పుకొని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నా గెలవటానికి కానీ ఇంత దారుణంగా దిగజారుతారా బాబు గారు? ఇదే రాష్ట్రం కోసం చేసేది. రాష్ట్రం ఇప్పుడు గెలిచినా గెలవకుండా రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారు, రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటారు. కానీ అలాంటిది తీసుకుపోయి ఆ చట్టం రాలేదు, ఇంకా అమలు చేయలేదు, రాకుండానే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారే, అది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది టీడీపీ కార్యకర్తలు, టీడీపీ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఏంది బాబు గారు ఇంత దిగజారిపోయారు? అది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కూటమి ఉన్నారు మీరు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం మీ కూటమిలోనే ఉంది కదా, మరి వాళ్ళనేం ప్రశ్నించరు, వాళ్ళు మాట్లాడరు. మేమే తీసుకొచ్చినాం, మేమే చేయాలనుకుంటామని వాళ్ళు జనాలకి స్పష్టంగా వివరించరు. వీళ్ళేమో విపరీతంగా తప్పుడు ప్రచారం చేయడం. చూడండి అసలు ఎంత మైండ్ గేము, ఎంత దారుణంగానో. గతంలో ఏమి చేసింది ఏం లేదు, ఆ చేసింది ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం లేకపోవడంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారు మీ పొలాలన్నీ లాక్కపోతారు, ఇంక మీ దగ్గరకు రాదు, మీరు అయిపోయినారు అని జనాలని గందరగోళం పట్టేయడంలో వీళ్ళు మైండ్ గేమే ఉందని చెప్పుకోవచ్చు. మామూలు కాదబ్బాబా. మొన్నైతే ఏకంగా చించేస్తుంది బాబు గారు. విజనరీ సీనియారిటీ దీంట్లోనే బాబు గారికి తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోయి. మొత్తానికి టీడీపీ ఓటమి ముందే గ్రహించి విపరీతంగా ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు.